ఎప్పుడన్నా బాగా డబ్బులు లేక ఇబ్బంది పడ్డ రోజులున్నాయా? హోటల్ పెట్టిన తర్వాత? హోటల్‌లో పెట్టిన తర్వాత అంటే ఎప్పుడు అలా లేదు. హ్మ్. అంటే దానిది దానికి, దానిది దానికి అదే అంటున్నా. హ్మ్. సపోర్ట్ అనేది వైఫ్ అండ్ హస్బెండ్ సపోర్ట్ ఉంటేనే హ్మ్. అది ఎవరికైనా సరే అది ముందుకెళ్ళగలుగుద్ది. అదనేది లేనప్పుడు నేను బట్టలు ఉతుక్కుంటే నాకు వచ్చి బట్టలు ఉతుకుతుంటే నేను వచ్చి జాడిచ్చేవాళ్ళు అంకుల్. హుహు. నేను ఇదిగా వేరేగా నేను నామోషీగా ఫీల్ అవ్వట్లా. ఎందుకో తెలుసా? హ్మ్. నా భర్త అంటారు. హ్మ్. భార్య ఒకటి, భర్త ఒకటి కాదు. హ్మ్. ఇప్పుడు భార్య అంటే ఇంట్లో కూర్చుని వండి పెట్టేదే కదా! భర్త తీసుకొచ్చి నాతో పాటు సమానంగా నువ్వు ఇది చేస్తున్నప్పుడు, నువ్వు ఎక్కువేంటి నేను తక్కువ నువ్వు చేయకూడదు ఇదిగా అన్నా గాని అసలు అంకుల్ ఇనేవాళ్ళు కాదు. హ్మ్. నేను బట్టలు ఉతుకుతుంటే బట్టలు జాడిచ్చేవాళ్ళు. మళ్ళీ అన్నీ ఇల్లు సర్దుకుంటుంటే మళ్ళీ చీపురు పెట్టి ఊడ్చుకొచ్చేవాళ్ళు. హ్మ్. కూరగాయలు తరుగుతుంటే మళ్ళీ నాకు సాయం. అన్నిట్లో కూడా. హ్మ్. వంటల్లో ఏంటి ప్రతిదీ కూడా. హ్మ్. ఆయన మళ్ళీ పిల్లలకి స్కూల్‌కి పంపించడంలో ఏంటి, హ్మ్. మళ్ళీ నేను జడలేస్తంలో హ్మ్. మళ్ళీ పాప అంటే చాలా ఇష్టం హ్మ్. ఆయనకి. మా పాప అంటే చాలా ఇష్టం. ఆ పాపకి అసలు ఎంతలా అంటే కింద కాలు కింద పడనివ్వరు. మరి స్కూల్ ఎందుకు అంతిది. మానిపిచ్చారు? మరి ఇదంతా బానే ఉంది గాని. స్కూల్‌ని ఎందుకు మానిపించామంటే మేము మానిపించలేదు. హ్మ్. ఆ అంకుల్‌కి కొంచెం హెల్త్ బాలేదు. హ్మ్. అంటే పొయ్యిల దగ్గర ఉండి, ఉండి ఎంత చాకిరో తెలుసా? హ్మ్. నాదింకా వంటలు తాలింపేసి ఉన్నిట్టగా ఇచ్చేయటమే. బరువులు అంతంత గిన్నెలు దింపటం అంటే అది మామూలు విషయమా? మామూలు విషయం కాదది. అది నిజంగా ఇప్పుడు ఆయననేది లేకపోతే అంటే ఆయనతో పాటు నేను పట్టుకునేదాన్ని. మేమిద్దరమే భార్యాభర్తలం చేసుకున్నాం హ్మ్. కొన్నాళ్ళు. హ్మ్. తర్వాత ఇంకొక ఫ్యామిలీని పెట్టుకున్నాం. హ్మ్. భార్యాభర్తలిద్దరిని మాకు తోడు. హ్మ్. అప్పటిదాకా అన్నా గాని అయినా ఎంత ఇది చేసినా గాని ఆ బరువులు అంతంత భగవాన్లు లేపాలంటే అది మామూలు విషయం కాదు. హ్మ్. వండటం కన్నా కూడా ఆ ఎనకాల వర్క్ శ్రమ. చేసేది ఎక్కువ. హ్మ్. అదీను మళ్ళీ నాకు ఏది కావాలి అన్నా గాని అసల నిమిషాల్లో హ్మ్. తెచ్చిపెడతారు. ఏదైనా సరే. హ్మ్. మరి అలాంటప్పుడు ఆయన లేకపోతే నా వల్ల ఎక్కడైద్ది? హ్మ్. కదా! ఒక ఆడపిల్లకి మనం పుట్టింట్లో ఉండేది కొంతకాలమే. తర్వాత అత్తగారింటికొచ్చినంక ఇంకేదున్నా గానీ ఇంక భర్త, హ్మ్. అత్తమామలు ఇంకంతా ఇగ మన జీవితం అంతా ఇక్కడే. హ్మ్. ఆ హస్బెండ్ అనేది మనకి ఎక్కడైతే మనకి మన భర్త సక్రమంగా లేరు అప్పుడు మనం ఏమి చేయలేం. హ్మ్. ఇవాళ ఇంత పేరొచ్చిందంటే అది ఆయన వల్లే. హ్మ్. ప్రతి విషయంలో గూడా నాకు సపోర్ట్ అనమాట. హ్మ్. మరి ఒకళ్ళకొకళ్ళకు తోడుగా చేసుకున్నాం, కష్టపడుకున్నాం. మళ్ళీ ఏదున్నా సరే ఆయన నాకు చెప్పకుండా ఏది చేయరు. హ్మ్. మళ్ళీ ఏదైనా సరే ఇద్దరం కలిసి డిస్కషన్ చేసుకొని, అది ఓకే అంటేనే మళ్ళీ ముందుకెళ్తాం. మీది లవ్ మ్యారేజా? అరేంజ్‌డా? లవ్ మ్యారేజ్. అంటే వన్ సైడ్ లవ్. అంకుల్ ఇష్టపడి చేసుకున్నారు. మీ వంట తినుంటారు ఎప్పుడో బై మిస్టేక్‌లో ఎక్కడో. తర్వాత లవ్ ప్రపోజ్ చేసుంటారు. లేదు. లేదు. ఆ! అసలు కుకింగ్ గాదు గదా! హ్మ్. నేనసలు అంకుల్‌తో ఒక్కసారి కూడా మాట్లాడలేదసలు ఓకే. పెళ్ళికి ముందల. హ్మ్. పెళ్ళికి ముందల ఒకసారి కూడా మాట్లాడలా. నేను హుహు. అదే ఇంకా టైలరింగ్‌లో ఇంకెక్కువ నేర్చుకోవడానికి పొలం పనులకెళ్ళేదాన్ని నేను. హ్మ్. పొలం పనులయిపోయినాక ఒక 3 నెలలు కార్తీక మాసంలో ఖాళీ ఉంటది. హ్మ్. ఆ 3 అక్క వాళ్ళు గుడివాడలో ఉండేవాళ్ళు. ఇంకా అక్క వాళ్ళ ఇంటి ముందల అంటే మా మేనత్తకి బావ కొడుకీయన. హ్మ్. మా మేనత్త వాళ్ళ ఇంట్లో మా అక్క వాళ్ళు ఉండేవాళ్ళు రెంట్‌కి. అప్పుడు అట్లా వెళ్ళి నేను నేర్చుకోవడానికెళ్ళినప్పుడు అంకుల్ నన్ను చూసి హ్మ్. మళ్ళీ పెద్దవాళ్ళతో మాట్లాడిపిచ్చి చేసుకున్నారు. వావ్! అంతే. సూపర్. అంటే ఇవన్నీ చాలా ఇంటర్వ్యూలలో చాలా మాట్లాడుకున్నాం గానీ, మాకు తెలియని మీరు అంటే సందర్భాలు అంటే కొన్ని ఏడ్చిన సందర్భాలు గానీ, లేదంటే మాకు తెలియని సీక్రెట్స్ కానీ, మాకు తెలియని మీ కష్టాలు, మీ నొప్పి ఇంకా ఏదైనా షేర్ చేసుకోండి మాతోని. కష్టాలనేవి అందరియి ఒకటేమా. హ్మ్. సుఖాలు మాత్రం వేరు వేరు ఉంటాయేమో గానీ, కష్టాలు మాత్రం అందరియి ఒకటే. హ్మ్. అది కాపోతే కష్టం లేని మనిషంటూ ఎవ్వరుండరు. హ్మ్. ఒక్కళ్ళు గూడా ఉండరు. అంటే కష్టం అనేది అంటే ఎట్లా అంటే, నాకు ఒక్కొక్కసారి ఎట్లా అంటే, పెళ్ళైన తర్వాత నాకు బాగా నేను ఫేస్ చేసింది అంటే ఒక్కటే. ఇప్పటి వరకు నన్నెవరు అడగలేదు. నేను చెప్పలేదు. హ్మ్. సో, ఫస్ట్ టైమ్ మీకు చెప్తున్నా. అది కూడా ఏంటంటే, నలుగురికి ఉపయోగపడద్దన్న ఒక ఇదితోటే చెప్తున్నా ఇది కూడా. హ్మ్. లేతే ఏంటంటే, నేనేమో పూజలు చేస్తా. హ్మ్. భక్తెక్కువ. ఓకే. అత్తయ్య గారేమో బాప్టిషన్. ఓకే. అంటే మావయ్య మళ్ళీ పూజలే. హ్మ్. వీళ్ళిద్దరూనేమో బయటికెళ్ళేవాళ్ళు. హ్మ్. అంటే ఎవరి డ్యూటీలకి వాళ్ళెళ్ళేవాళ్ళు. లారీ డ్రైవర్లు వీళ్ళు. హుహు. హ్మ్. వెళ్ళేవాళ్ళు. ఇంట్లో ఉండేమో ఇంకా నేనేమో పూజలు చేసేదాన్ని. హ్మ్. అత్తయ్యేమో
ప్రభు పిల్లని చేసుకోవాలని అత్తయ్య కోరిక. ఓకే. అప్పుడు మాకు కొద్దిగా ఫైటింగ్ లైన్. ఇంకా అత్త కోడళ్ళకి ఇక కామన్ ఎవరింట్లో అయినా ఉన్నదే. నేనేమో పూజలు చేసేదాన్ని, పూజలు చేయొద్దని అత్తయ్య, నేను చేసుకుంటానని నేను. ఓకే. అట్లా మాకు కొంచెం ఫైటింగ్ లేని. మాకు ఇట్లా గొడవలు అవుతూ ఉన్నప్పుడు వాళ్ళిద్దరూ వచ్చినాక చచ్చిపోయేవాళ్ళు అసలు, మా మావయ్య గారును మా వారిద్దరు. అది ఎక్కడైనా ఇదే కదా. అప్పుడు నాకేంటంటే 17 ఏళ్ళకే పెళ్ళయింది, 19 ఏళ్ళకి 2 పిల్లలు కూడా పుట్టేశారు నాకు. కానీ భక్తి ఏమో ఎక్కువ. ఇదేంటి ఇట్లా ఇదిగా అని చెప్పి అట్లా మేము ఫైటింగ్ చేసుకుంటూ ఉండంగా ఇంకా ఎట్లా అంటే నేను చేస్తానని అత్తయ్య చెయ్యొద్దని, ఇదే మాకిద్దరికి. వేరే దగ్గర ఎప్పుడు రాలేదు ఏం దగ్గర మాకు, ఈ భక్తి దగ్గరే వచ్చింది మాకు. అట్లా వచ్చినప్పుడు ఇంకా తర్వాత డబ్బులు కూడా అంకులు ఎల్లో వచ్చినాయి, డబ్బులు అత్తయ్యకి ఇచ్చేవాళ్ళు డబ్బులు. మరి నాకేమి ఇవ్వానని చెప్పి ఎట్లాగే ఇది కానీ అనేదాన్ని నేను. అంటే నాకు ఏదున్నా ఇంట్లోకి తెచ్చి పెట్టేవాళ్ళు, అవసరానికి ఏదన్నా కొనుక్కోవాలి చెయ్యాలి అన్నప్పుడు కొంచెం ఇది అనిపించేది. అప్పుడు మాత్రం ఇంటికి వెళ్ళినాక, మా అమ్మగారి ఇంటికి వెళ్ళినాక అమ్మ ఇట్లా ఎందుకు ఇట్లా ఇదిగా ఇచ్చేస్తున్నారు, నన్ను పూజలు చేయనివ్వట్లేదు ఇట్లా ఇదిగా అని చెప్పి అన్నీ వినింది మా అమ్మ. వినింది మా అమ్మ. ఇక చివరి ఆఖరికి ఇంకా ఇట్లా ఎదురు బదురు కూర్చోబెట్టుకుంది. అన్నీ ఇంకా ఏడుస్తూ ఉన్నాను నేను. అన్నీ నాకంటే నాకేమీ డబ్బులు ఇవ్వట్లేదు, నాకేమీ ఇది లేదు, ఇట్లాగే ఏడుస్తున్నా. నాకేమి కావాలన్నా కానీ నేను ఎవరిని అడగాలి అట్లా ఇది అంటే అప్పుడు ఇంకా ఇక ఏమనాలి, దుఃఖంతో ఏడ్చేస్తున్నా. ఇక ఏడ్చేస్తుంటే ఇక వినింది. అప్పుడేమో నేను ప్రెగ్నెంట్, కడుపుతో ఉన్నాను. అయితే ఆయన చూసుకునే కాడ దేనికాడైనా లోటు ఉండేది కాదు. కానీ ఏమన్నా ఇళ్ళంట వస్తాయి, ఐస్ క్రీమ్లు, పీచు మిఠాయి అట్లా కొనుక్కోవాలన్నా కానీ నా దగ్గర 100 రూపాయలు కూడా ఉండేవి దగ్గర అడుక్కోవాలి. అప్పుడు ఇక అత్తయ్యతో నాతో మాటలు ఉండేవి కాదు, అంటే పూజల కాడ అట్లా ఇది ఉండేది. కానీ అప్పుడు ఇంకా వెళ్ళినాక ఇక ఏడుతూ ఇట్లాగూ నేను కొన్ని వద్దు అది ఇది అని చెప్పి నేను ఇంకా ఏడుస్తూ ఇదిగొంటే విన్నిచ్చి చేసింది. ఇంకా కడుపుతో ఉన్నానని కూడా చూడలేదు నన్ను మా అమ్మ. కొట్టిందా ఏంటి? అస్సలు విన్నిచ్చింది, పేళ్ళమని పీకింది ఒక్కటి. అసలు ఏడ్చానప్పుడు. అమ్మ అట్లా కొట్టడం అంటే మరి ఏడిపే కదా. ఇట్లా ఒక ప్రెగ్నెంట్ తో ఉన్న అమ్మాయిని ఎందుకు కొట్టింది మీ మమ్మీ? దీనికే నాకు ఏమీ డబ్బులు ఇవ్వట్లేదు, నన్ను మీరు ఎవరో పట్టించుకోవట్లేదు, మీరు అందరూ అంటే భక్తి దగ్గరే, వేరే దేని దగ్గర లేదు ఇక అని చెప్పి అన్నప్పుడు మళ్ళీ నేను ప్రభు పిల్లని చేసుకుంటానంటే నా కొడుకు ఇట్లా ఇది చేశాను, నేను అనవసరంగా ఇట్లా ఏది కానీ అవుతున్నప్పుడు అప్పుడు ఇంకా ఏడుస్తూ ఇంటికి వచ్చినాక ఇంక ఇదే గోల. అమ్మ ఇట్లా మీరు ఎందుకు అడగరు, నన్ను ఎందుకు పూజలు చేయనివ్వట్లేదు, మళ్ళీ నా చేతిలోకి డబ్బులు ఇవ్వట్లేదు అన్నీ అని చెప్పి అన్నాక. ఇప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో అయినా సరే నాకు ఎవరు డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు, అమ్మ నాన్న కొని పెట్టేవాళ్ళు, అమ్మ నాన్న అడిగేదాన్ని. అలాగే అత్త మామ. మరి ఇప్పుడు మొత్తానికి మీరే నెగ్గినట్టుగా అనిపిస్తుంది ఇంట్లో పూజలు చూస్తుంటే. మరి ఎలా? లేదు అది ఎట్లా అంటే అట్లా అయినప్పుడు ఏడుస్తున్నప్పుడు మా అమ్మ వచ్చి లాగి నన్ను లెంపకే కొట్టింది, కడుపుతో ఉన్నానని కూడా చూడకుండా కొట్టి, ఏమనుకుంటున్నావు నువ్వు ఇదిగా అన్నాక, ఇక్కడ నువ్వు పెట్టింటికి ఉన్నప్పుడు నీకు అమ్మా నాన్న కొనిచ్చేవాళ్ళు, నువ్వు అత్తగారింటికి వెళ్ళినాక నీకు అమ్మా నాన్న మేం కాదు, మీ అత్త మామే అమ్మా నాన్న. నీ అత్త చేయమంటే చెయ్యి పూజలు, లేదంటే మానేసి. అమ్మో, ఇవాళ రేపట్లో అట్లాంటి పేరెంట్స్ ఉంటే చేయమంటే చెయ్యి, వద్దంటే మానేసి. ఆవిడకి ఎదురీతంగా నువ్వేది చేసినా గానీ నేను ఒప్పుకోను. నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, నీ అత్తమామ లేనిదే నీకు నీ మొగుడు ఎక్కడి నుంచి వచ్చాడు, వాళ్ళ తర్వాతే నీ భర్త అయినా. వాళ్ళు ఏంది చెప్తే అది చెయ్యి, వాళ్ళు ఏం తినమంటే అది తిను, వద్దంటే మానేసి. అట్లా అసలు కొట్టింది నన్ను నిజంగా. ఇక అమ్మంటే ఇంకా అప్పటి నుంచి మా అమ్మంటే నాకు కొంచెం అదొక భయం ఇక అప్పటి నుంచి. కానీ చాలా చక్కగా చెప్పారు కదండి. అలా చెప్పకనే ఎక్స్ట్రా నూరిపోవడం వల్ల కాపురాలు కూలిపోతున్నాయి ఇవాళ సమాజంలో. బట్ చాలా చక్కగా చెప్పారు. ఈ విషయం మీరు దాచుకుంది ఇన్ని రోజులు మీ కడుపులో బాధ అంటే ఇది ఒక్కటేనా, ఇంకేం లేదు? బాధ అంటే మా అమ్మ నన్ను అంటే నన్ను అర్థం చేసుకోలేదు, అప్పుడు నేను బాధపడ్డా, బాగా ఏడ్చా, అనవసరంగా ఏడ్చానే అని తర్వాత రియలైజ్ అయ్యా. కాదంటే మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఇప్పుడు 40 వచ్చినాయి. నమ్మొచ్చా?
40 వచ్చినాయి 40 వచ్చినాయా? మొన్న సెప్టెంబర్ 17 సంవత్సరాల నీకు 17 ఏళ్ళు ఉన్నప్పుడు ఇప్పుడు చెప్తున్నారు. అంటే ఏదైనా ఏడ్చింది ఉందా అంటే నేను ఏడ్చానంటే అప్పుడే ఏడ్చాను, కానీ ఏడ్చి కూడా సంతోషపడ్డాది తర్వాత. అది ఎట్లా అంటే నీకు ఏదైనా సరే సర్దుకుపోతేనే ఇది. నువ్వు ఒక మాట అంటే ఇంకో మాటకి మాట పెంచుకున్నది గొప్ప కాదు, దాన్ని నువ్వెంత తగ్గించుకుని నువ్వెంత కంట్రోల్ చేసుకుంటావో నువ్వు అంత పైకి వెళ్తావు అని చెప్పి ప్రతి విషయంలోనూ నిజంగా మా అమ్మ నాకు ఒక గాడ్ అన్నమాట. అంటే దేవుడు నిజంగా, మా అమ్మ అంటే దేవుడే. ఏది ఉన్నా సరే మనకి ఒక అమ్మ మాత్రమే చెప్పగలుగుతుంది. మనకి మంచి అయినా చెడైనా బాధ అయినా కష్టమైనా దాన్ని మనం పోగొట్టుకోవాలి అంటే అది అమ్మ మాటలు వింటేనే మనకి పోతుంది. అమ్మలు గైడ్ చేస్తేనే అవుతుంది.